హాయ్ అండి. నమస్తే. భవజ్ఞాస్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మన కిచెన్‌లో ఎలాంటి మసాలాలు గానీ, అల్లం గానీ వాడకుండా ములక్కాయ దోసకాయ కూర మేమెలా చేస్తామో ఒకసారి చూద్దామా? దీనికోసం స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని, అందులో కొద్దిగా నూనె వేసి, నూనె వేడైన తరువాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తరువాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ మాడిపోకుండా కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తరువాత దోసకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు రెండూ కలిపి ఒకేసారి వేసేసుకోవచ్చు. ఇవి కూడా ఒకసారి ఉల్లిపాయలో కలిసేలాగా కలుపుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. నేను కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. ఈ ఉప్పు, పసుపు కూడా కూరలో కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇవి మొత్తం కలిసిపోయిన తర్వాత మూత పెట్టి సన్న సెగన మగ్గించుకోవాలి. మనం ఉప్పు వేసాం కదా, దోసకాయలో నుంచి ఉప్పులోంచి వచ్చే నీరుతో చాలా వరకు కూర మగ్గిపోతుందండి. మధ్య మధ్యలో మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి. దోసకాయలోంచి వచ్చే నీరు మొత్తం ఎగిరిపోయేలాగా వేయించుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మన రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, నేను చూసి కొంచెం తక్కువగానే వేసుకున్నానండి. ఈ కారం పచ్చివాసన పోయేలాగా కూరంతటికి కలిసేలాగా తిప్పుకోవాలి. ఈ కారం కూరంతట్లో కలిసిపోయి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొద్దిగా ఎసరు పోసుకుని ములక్కాయలు, కొద్దిగా దోసకాయలో ఉండే పచ్చి కూడా పోయేలాగా ఉడికించుకోవాలి. మన ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీరు కూడా ములక్కాయ దోసకాయ కూర ఇలాగే వండుకుంటే కామెంట్ చేసి చెప్పండి. ఈ కూర మా చిన్నప్పుడు ఇలాగే వండేవారండి. ఆ రోజుల్లో ఇప్పట్లాగా ఎక్కువ మసాలాలు వాడేవారు కాదు అన్నిట్లోనూ. ఇప్పుడు ఎసరు పోసిన తర్వాత మూత పెట్టి ఎసరు ఎగిరిపోయేంత వరకు ఉడికించుకుందాం. ఇంకా కొంచెం ఎసరు ఎక్కువగానే ఉందండి. ఇంకొక 7-8 నిమిషాలు ఆగితే ఆ ఎసరు కూడా ఎగిరిపోతుంది. మాడిపోకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ములక్కాయ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకుని, ఉప్పు కూడా చూసుకుని, ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. ములక్కాయ ముక్క మెత్తగా ఉడికిపోయిందండి. కాకపోతే ఇంకా కొంచెం ఎసరుంది కాబట్టి ఆ ఎసరు ఎగిరిపోయేలాగా ఉంచుకుంటాను. ఇప్పుడు మనకు నచ్చితే కొత్తిమీర వేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. నేను ఇంట్లో ఉంది కాబట్టి కొత్తిమీర వేశాను, కానీ కంపల్సరీ ఏం కాదు. ఆ ఎసరు కూడా కొంచెం ఎగిరిపోయేలాగా ఉంచుకుంటాను. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 7-8 నిమిషాలు ఉంచుకుంటే ఆ ఎసరు కూడా ఎగిరిపోతుంది. ఇది మన ఇష్టమండి. కొంచెం గుజ్జుగా కావాలి అనుకుంటే ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇంకొంచెం ఎగరనివ్వాలి అనుకుంటున్నాను. మధ్యలో మూత తీసి చూసుకున్నాను. ఇందాకటి మీద కొద్దిగా ఎగిరింది. మన ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. థ్యాంక్ యూ.